బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది. జిల్లాల వారీగా కేటీఆర్ వరుస సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా నేతలతో సమావేశమైన కేటీఆర్ హైదరాబాద్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నేతలతోనూ సమావేశాలు జరపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, హరిత బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నెలలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్న వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమైతే నిన్న కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈరోజు ఖమ్మం, నిజామాబాద్ ఈ రెండు జిల్లాల నేతలతో కేటీఆర్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నాం. మనం చూసాం పంచాయతీ ఎన్నికల్లో 4000 పైచిలకు పంచాయతీలను గెలుచుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చినప్పటికీ కూడా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కొంత సంతృప్తి వ్యక్తం చేస్తుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికలలో గెలుపును స్ఫూర్తిగా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ స్థాయిలో గెలుపుకు అందరూ కృషి చేయాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ఆ మేరకు కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. కాబట్టి ప్రధానంగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న కేటీఆర్ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వారినే బరిలోకి దింపాలని చెప్పి ఉమ్మడి జిల్లా నేతలకు కేటీఆర్ సూచిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నేతలతో ప్రత్యేకంగా లోటస్ పాండ్లోని ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కేటీఆర్ భేటీ కాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ఎప్పుడొచ్చినా కూడా పూర్తి స్థాయిలో పంచాయతీ ఎన్నికల ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్.